1947లో స్వతంత్రం వచ్చింది. జస్ట్ ఇంకా సంవత్సరం పూర్తి కాకుండానే పాక్ మన కశ్మీర్ మీద దాడి చేసింది. ఆ యుద్ధంలో మన సేనలు వెంటనే ఉపయోగించడానికి అని అత్యవసరంగా జీపులు కొనుగోలు చేయవలసి వచ్చింది. సాధారణంగా ఆర్మీకి జీపులు ఎవరు కొనుగోలు చేస్తారు? భారత రక్షణ శాఖ వారు. కానీ ఎవరు కొనుగోలు చేశారో తెలుసా? నెహ్రూకి అత్యంత ఆప్తుడు, బ్రిటన్లో భారత హైకమిషనర్ గా నియమింపబడ్డ వికే కృష్ణ మీనన్. ఈయనకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే లండన్లో ఉండి ఇక్కడ అధికారులను ఒప్పించాడు. ఒకసారి ఆ ఒప్పందం వివరాలు చూడండి. ఆర్మీకి వెంటనే కావాలని 2000 రీబుర్ఫుడ్ జీపులు, అంటే అప్పటికే ఉపయోగింపబడి రిపేర్ చేయబడ్డ జీపులు. సైనిక జీపుల తయారీ అనుభవం ఉన్న అమెరికా లేదా కెనడా కంపెనీలకు కాకుండా బ్రిటన్లో ఉన్న ఒక అనామిక కంపెనీ యాంటీ మిస్టన్స్ అనే కంపెనీకి ఈ 2000 జీపుల ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ కంపెనీ మూలధనం ఎంతో తెలుసా? కేవలం 600 పౌండ్స్. ఒక్కో జీపు ఖరీదు సుమారుగా, అంటే ముఖ్యంగా కొత్త జీపు ఖరీదు 300 పౌండ్స్. ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా 2000 జీపులు కొనుగోలుకు ఆయనే ఒప్పంద సంతకం చేసి 10%, జీపులు పరిశీలన తరువాత మొత్తం ఒప్పందం విలువలో 65%, డెలివరీ తరువాత 20%, డెలివరీ నెల తరువాత 10% అని ఒప్పందం చేసి 6 లక్షల పౌండ్స్ ముందుగానే, అంటే 80 లక్షల రూపాయలు, ఇప్పటి బంగారం ధరల ప్రకారం చూసుకుంటే 900 కోట్ల రూపాయలు చెల్లించేశాడు. మొదటి విడతగా 155 జీపులు వచ్చాయి. చాలా సబ్ స్టాండర్డ్ గా ఉన్నాయి, క్వాలిటీ అస్సలు బాగోలేదు, మేము వీటిని ఉపయోగించలేము అని ఆర్మీ తిరస్కరించింది. కానీ ఈ జీపులు మేము వెనక్కి తీసుకోవడానికి లేదు, యాంటీ మిస్టన్స్ కంపెనీ దాన్ని తిరస్కరించేసింది. అంతేకాదు ఆ కంపెనీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అని తేల్చేశారు. ఆర్మీకి మరో గతి లేక వాటినే వినియోగించవలసి వచ్చింది. అయితే ఆర్మీకి జీపుల అవసరం ఇంకా తీరలేదు. అందుకని మీనన్ ఒక్కో జీపు ఖరీదు 458 పౌండ్స్ చొప్పున ఎస్సీకే ఏజెన్సీస్ అనే మరో సంస్థతో 1007 జీపుల కొనుగోలుకు నెలకి 68 జీపుల చొప్పున సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే 2 సంవత్సరాల కాలంలో ఈ కంపెనీ కేవలం 49 జీపులు సప్లై చేసి చేతులెత్తేసింది. అప్పుడే ఈ విషయం బయటకు వచ్చింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు పెద్ద గొడవ చేశాయి. దాంతో తప్పనిసరి అయి అనంతసేనం అయ్యంగార్ అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ కొనుగోలులో లోపాలు, ఆర్థిక నష్టం గురించి పేర్కొంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హైకోర్టు జడ్జి ద్వారా జ్యుడిషియల్ విచారణకు సిఫారసు చేసింది. కానీ నెహ్రూ తన ఆప్తుడు, సన్నిహితుడైన మీనన్ని పూర్తిగా కాపాడాడు. డిసెంబర్ 18, 1954లో అన్ని విచారణలు బుట్టదాఖలు చేసి దీనిలో ప్రొసీజరల్ అవకతవకలు మాత్రమే జరిగాయి, ఎవరిని ప్రత్యేకించి బాధ్యులను చేయలేము అని చెప్పి ప్రభుత్వం ఎవరిని శిక్షించకుండా 1955లో కేసు మూసేసినట్లుగా పార్లమెంట్లో ప్రకటించింది. హైకమిషనర్కి ఇటువంటి అధికారాలు ఉండవు. కానీ నెహ్రూతో గల సాన్నిహిత్యం వల్ల మీనన్కి ప్రభుత్వంలో ఎవరూ ఎదురు చెప్పే సాహసం చేయలేకపోయేవారు.